ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 834వ నామంగా అమ్మవారిని విశృంఖల అని కీర్తిస్తూ ఉన్నాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విశృంఖలాయై నమః. ఈ నామంలో అమ్మవారు శాసనకర్తగా, పరిపాలకురాలైన తల్లిగా, యోగశక్తిగా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక ఈ నామార్థాన్ని తెలుసుకుందాం. విశృంఖల అంటే ఎటువంటి సంకెళ్ళు లేని తల్లి, ఎటువంటి బంధనములు లేని తల్లి అనే అర్థం వస్తుంది. అంటే అమ్మవారి అధికారానికి ఎటువంటి అడ్డంకులు మరియు పరిమితులు లేవు అని తెలుస్తుంది. ఎటువంటి బంధనాలు మరియు పరిమితులు లేని తల్లి తన సాధకులకు మరియు తనను ఆశ్రయించిన భక్తులకు ఏమి ప్రసాదిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా బంధనాలు లేని తల్లి బంధనాలలో ఉన్నవారి బంధనాలు తొలగించగలదు. అయితే మనలో ఎవరెవరు బంధనాలలో ఉన్నారో, అంటే సంకెళ్లలో ఉన్నారో తెలుసుకుంటే వారు మాత్రమే అమ్మని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా అనుకుంటే, మరి బంధనాలలో ఉన్న వారిని ఎలా గుర్తించాలి? అంటే నేను, నాది అనుకునే ప్రతి ఒక్కరూ బంధనాలలో ఉన్నవారే. వారంతా అమ్మవారిని ఆశ్రయించవలసిందే. కాబట్టి మనమంతా అమ్మవారిని ఆశ్రయించవలసిందే. నేను, నాది అనుకునే ప్రతి ఒక్కరూ ఎలా బంధింపబడి ఉన్నారు అని మనలో కొందరు ప్రశ్నించవచ్చు. బంధింపబడి ఉండడానికి అలవాటైన ఒక ఏనుగు ఒక చిన్న తాడుకు, బలహీనమైన మావటికి లొంగి ఉన్నట్లుగా బంధానికి అలవాటు పడి స్వేచ్ఛ కోల్పోయిన జీవులు తాము బంధనాలలో ఉన్నదే గుర్తించలేరు. బంధనాలలో ఉన్నట్టు తనను తాను తెలుసుకోవాలన్నా ఎంతో కొంత అమ్మవారి అనుగ్రహం ఉండి తీరాలి. ఈ సంసారంలో ఉన్న భక్తుల బంధనాలను అమ్మవారు ఎలా తొలగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంసార బంధనాలను అమ్మవారు జ్ఞానము అనే జ్యోతితో తొలగిస్తారు. ఈ అమ్మవారు కేవలం సంసార బంధనాలను తొలగించి ఊరుకుంటారా అంటే అలా ఏమీ ఉండదు. సంసారాన్ని బంధము అని సాధకునికి తెలియజేసిన అమ్మవారు సంసారంలో ఉంటూనే తన యొక్క కర్మబంధనాలను అనుభవిస్తూనే తరించే మార్గం తెలియచేస్తారు. తన యొక్క నామజపం, మంత్రజపం ద్వారా సాధకునికి ఉన్నతిని ప్రసాదిస్తారు. అప్పుడు సాధకునికి కుండలిని జాగృతి చెందుతుంది. కుండలిని శక్తి మూలాధారం నుండి బయలుదేరిన తర్వాత వివిధ గ్రంథులను భేదింపవలసి ఉంటుంది. లేకపోతే సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతి కలుగదు. ఈ గ్రంథులు అనబడే శృంఖలాలను కూడా తొలగించు తల్లి విశృంఖల అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. కాబట్టి సాధకులు ఎదుర్కొనే వివిధ రకాల బంధనాలను, సమస్యలను తొలగించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తింపబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.